బాలాగారు చెప్పండి, మార్దర్స్ కేసులో ఏపీ తెలంగాణ ప్రభుత్వాలు రెండు రాజీ పడినట్లేనా? రాజీ కాదు, మ్యాచ్ ఫిక్సింగ్ అయినట్లేనా? చంద్రబాబు గారు అంటే అట్లాగో రాజగురువు కాబట్టి, ఇక్కడ నా ప్రశ్న ఏమంటే ఆయన చనిపోయాడు కాబట్టి కేసును క్లోజ్ చేసేయమని వాళ్ళు అప్డేట్ వేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం కూడా అట్లాగే చెప్పినట్టుంది కదా. ఇట్లాంటి కేసుల్లో వ్యవస్థ వ్యక్తి ప్రధానం అవుతాడా, సంస్థ ప్రధానం అవుతుందా? మార్దర్శి సంస్థ ప్రధానం అవుతుందా? మరి ఈ కేసు ఏం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? గుడ్ మార్నింగ్ కొమ్మినేని గారు, అలానే గోపి గారికి, అలానే విష్ణు గారికి, వీక్షించే సాక్షి ప్రజలకు అందరికీ గుడ్ మార్నింగ్ అండి. సార్, ఇలాంటి కేసెస్లో ఏమవుతుందంటే ఇక్కడ రామోజీరావు అనే వ్యక్తి చైర్మన్ కాబట్టి, ఆయన డైరెక్షన్స్ లో నడిచాయి కాబట్టి ఆయన మీద క్రిమినల్ ప్రాసిక్యూషన్స్ చేస్తారు. అంటే ఓన్లీ క్రిమినల్ ప్రాసిక్యూషన్స్ కూడా కంప్లీట్ చేసి ఏదైతే జడ్జ్మెంట్ ఉంటుందో జడ్జ్మెంట్ ప్రొనౌన్స్ చేసి ఆయన చనిపోయాడు కాబట్టి అబెక్ట్ చేస్తారు, కానీ అది డ్రాప్ చేయరు. చాలా మంది వీళ్ళు ఏంటంటే ప్రాసిక్యూషన్ గవర్నమెంట్ సైడ్ వాళ్ళే అఫిడవిట్లు ఎలా వేస్తున్నారు, కొల్యూషన్స్ అన్నమాట. మీరు ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే ఈరోజు ఆయన చనిపోయినా బతుకున్న సంస్థ అయితే అలానే ఉంది. ఆ రోజు జరిగిన వైలేషన్ ఇస్ వైలేషన్. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారము, అదే విధంగా సెక్షన్ 45 ప్రకారం, ఆర్బీఐ యాక్ట్ ప్రకారము డిపాజిట్ కలెక్షన్ చేయడం అనేది వైలేషన్. ఇస్ వెరీ సింపుల్. వాళ్ళు ఏమంటారంటే, సార్ మేము ఒక మనిషిని కత్తితో పొడిచామండి, మొత్తం పేగులన్నీ బయటకు వచ్చాయి, మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్లి పేగు లోపల పట్టి కుట్లు వేసేసాము, కాబట్టి ఇప్పుడు ఏదేమీ అఫెన్స్ కాదు కదా, చంపినట్టు కాదు కదా, బాగున్నాడు కదా, వదిలేసేయండి అని అంటున్నారు. అంటే మేము చేసిందేమో అఫెన్స్, డిపాజిట్లు కలెక్ట్ చేశాము, దానికి కావాల్సిన డిపాజిట్లని మేము వేరే చోట ఇన్వెస్ట్ చేసి ప్రాఫిట్ వచ్చి మేమంతా సంపాదించుకున్నాము, కోట్లు వచ్చాయి, కానీ మళ్ళీ మేము తిరిగి ఇచ్చేసాం కదా వాళ్ళ డబ్బులు, అంటే మేము ఇచ్చేస్తే మంచి వాళ్ళమే కదా, జెన్యూనే కదా అని వీళ్ళు కోర్టుకు చెప్పుకొస్తున్నారు. అంటే వీళ్ళు వేసే కౌంటర్లు కూడా ఎలా ఉన్నాయంటే, వాళ్ళు వైలేషన్స్ జరిగింది, ఆర్బీఐ వైలేషన్స్ జరిగింది, లేకపోతే డిపాజిటర్ చేసినప్పుడు డిపాజిటర్ని ఏ విధంగా వీళ్ళు భయపెట్టింది, డిపాజిట్లు రిటర్న్ చేయకుండా వీళ్ళు ఏ విధంగా థ్రెటన్ చేసుకుని ఆ టైంలో ఉన్న గవర్నమెంట్లని, ఆ టైంలో ఉన్న బ్యూరోక్రాట్స్ ని, ఆ టైంలో ఉన్న రిజిస్టర్స్ ని మేనేజ్ చేసుకుంటూ, ఫోర్మెన్లను కూడా మేనేజ్ చేసుకుంటూ వీళ్ళు డిపాజిట్ ని భయపెట్టి ఈ రోజు వరకు కూడా కాలం గడిపింది. ఆ క్వశ్చన్స్ ఎక్కడ కూడా రావట్లేదు. అఫిడవిట్ లో వీళ్ళు ఏం చెప్పుకుంటున్నారంటే, నేను ఒకటి చెప్తాను సార్ మీకు, బేసికల్ గా ప్రతి చోట జరిగేదే. ఎవరైనా కేసు వేస్తే కోర్టులో, హైకోర్టులో సపోజ్, లేకపోతే లోయర్ కోర్టులో అయినా, కౌంటర్ గవర్నమెంట్ ఏమని వేయాలి, ఆ జరిగిన అంశాల మీద ప్రతి ఒక్క దానికి కూడా పాయింట్ టు పాయింట్ కౌంటర్స్ వేయాలి. అంటే అవునా కాదా, ఏం జరిగింది, ఏం జరగలేదు, నిజంగా వైలేషన్ జరిగితే ఎంత వైలేషన్ జరిగింది, నిజంగా తప్పు జరిగితే ఎంత తప్పు జరిగింది, నిజంగా మ్యానిపులేషన్ జరిగితే ఎంత మ్యానిపులేషన్ జరిగింది, ఎంత ఫండ్స్ డైల్యూట్ అయ్యాయి, ఇవన్నీ చెప్పుకుంటూ రావాలి. కానీ గవర్నమెంట్ ఫర్మ్ ఉందనుకోండి, సపోజ్ నాకు తెలిసిన వ్యక్తి సీఎం గానో, నాకు తెలిసిన వ్యక్తి మినిస్టర్ గానో, లేకపోతే నాకు తెలిసిన వ్యక్తి ఇంకొకరు అక్కడ పదవుల్లో ఉన్నారనుకోండి, వాళ్ళతో మాట్లాడుకొని వీళ్ళు ఏం చేస్తారంటే సార్, ఆ జీపీలని లేకపోతే కన్సర్న్ ప్రాసిక్యూషన్ ఆఫీసర్స్ ని ఇంటికి పిలిపించుకుంటారు. ఇప్పుడు కొత్త ట్రెండ్ సార్, మీరు అందరూ ప్రజలు కూడా తెలుసుకోవాల్సింది. ఇంటికి పిలిపించుకొని వాళ్ళని కూర్చోబెట్టి మర్యాద అంతా చేసి, ఆ ప్రాసిక్యూషన్ సంబంధించిన వాళ్ళు లేకపోతే గవర్నమెంట్ ప్లీడర్ సంబంధించిన వాళ్ళు వెళ్ళి చాయ్ పానీ అన్ని తీసేసుకున్న తర్వాత వాళ్ళు ఏం చెప్తారో అవన్నీ నోట్ పాయింట్స్ తీసుకొని వీళ్ళు సేమ్ అదే కౌంటర్స్ ప్రిపేర్ చేసి వేయడం జరుగుతుంది. కోర్టులలో ప్రశ్నిస్తే కూడా వాళ్ళ దగ్గర మాట్లాడట్లేదు. ఓకే, అంటే ఇక్కడ ఇష్యూ అది కాదు కదా. ఇక్కడ మామూలుగా అయితే సంస్థ 2600 కోట్ల డిపాజిట్లు వసూలు చేసింది. చట్టం ప్రకారం మళ్ళీ అంత మొత్తం పెనాల్టీ కట్టాల్సి వస్తుంది, అది కనుక రుజువు అయితే. ఇప్పుడు దానికి మార్గదర్శి సంస్థ, మార్గదర్శి ఫైనాన్స్ ఏదో ఉంది కదా, వాళ్ళు బాధ్యత వహించాలా అక్కర్లేదా, కోర్టు వదిలేసే అవకాశం ఉంటుందా అన్నది నా ప్రశ్న. సార్, ఇక్కడ ఒకటి విషయం మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఫ్యాక్చువల్ సిచ్యువేషన్స్ లో వచ్చినప్పుడు ఏదైతే వైలేషన్స్ పెనాల్టీ కట్టాల్సిన ఆస్పెక్ట్ ఉంటుందో అది ఖచ్చితంగా కట్టాల్సిందే. ఇన్ కేస్ వాళ్ళు ఏదైనా మేనేజ్ చేసుకొని, ఆ ట్రయల్ దగ్గర జరిగేటప్పుడు ఏదైనా వాళ్ళు మ్యానిపులేషన్స్ చేసుకొని మేనేజ్ చేసుకొని వీళ్ళు రిటర్న్ చేసేసారు కాబట్టి కట్టాల్సిన అవసరం లేదు, దాన్ని మేము కన్సిడరేషన్ లో తీసుకోవట్లేదు అని చెప్పేసి అనే సందర్భాలలో జడ్జ్మెంట్ వస్తే మాత్రం ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళు మళ్ళీ అప్పీల్కి వెళ్ళొచ్చండి. ఎందుకంటే అప్పీల్లో వెళ్ళినప్పుడు ఈ పాయింట్స్ అట్లా కాదు, మీరు కూడా పొరపడుతున్నారు. ఇక్కడ దీంట్లో విక్టిమ్స్ అనే ఇష్యూ కాదు. ఇక్కడ చట్టం ప్రకారం నేరం జరిగిందా లేదా, డిపాజిట్లు వసూళ్లు జరిగాయా లేదా, డిపాజిట్లు వసూలు చేస్తే దానికి సర్టన్ శిక్ష ఉంది, ప్లస్ డిపాజిట్లకి సంబంధించి పెనాల్టీ ఉంది. సో మన వ్యక్తి లేరు కాబట్టి ఆయనకు సంబంధించినటువంటి హెచ్యుఎఫ్ సభ్యులు ఉండుంటారు, వాళ్ళ మీదకి వెళ్ళొచ్చో లేదో తెలీదు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, వ్యక్తి లేరు కాబట్టి ఆయన వదిలేసిన రాజశేఖర రెడ్డి గారి మీదేమో చనిపోయిన తర్వాత కూడా ఛార్జ్ షీట్లో పెట్టాలి అది అని ప్రచారం చేసిన ఈనాడు పత్రిక, వీళ్ళ రామోజీరావుని మాత్రం అసలు వదిలేయాలని, ఓకే చనిపోయారు కాబట్టి వదిలేయచ్చు తేల్చి. ఇక్కడ నా ప్రశ్న ఏమంటే, పెనాల్టీ పడద్దా లేదా, సంక్షిప్తంగా చెప్పండి. సార్,
పెనాల్టీ ఖచ్చితంగా 100% పెనాల్టీ పడుతుంది. ఇంకొకటి ఏంటంటే హెచ్యుఎఫ్ లో ఎవరెవరైతే ఉన్నారో హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ ఎవరెవరికి వస్తుందో అంటే నేను మీకు అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సపోజ్ కర్త ఉన్నారండి, రామోజీరావు గారు కర్త, హెచ్యు అన్డివైడెడ్ ఫ్యామిలీకి హెడ్. ఆయనకి సంబంధించిన ట్రీ ఉంటుంది అనమాట. ఆ ట్రీలో కొడుకు, కూతురు, కోడళ్ళు, పిల్లలు, మనవాళ్ళు వీళ్ళందరూ వస్తారు చూసారా, వాళ్ళ మీద కూడా ఇది జాయింట్ లైబిలిటీ షేర్ అవుతుంది. ఎందుకు జాయింట్ లైబిలిటీ షేర్ అవుతుంది అంటే ఆయన చేసిన క్రైమ్ ఏదైతే ఉందో ఆ క్రైమ్ ని ఎంజాయ్ చేస్తూ వచ్చింది ఎవరు? వాళ్ళ కొడుకు, కోడళ్ళు, మనవాళ్ళు, పిల్లలు, ఆస్తుల్ని ఇప్పుడు కూడా వాళ్ళు ఎంజాయ్ చేస్తూ వస్తున్నారు. సో ఆ లైబిలిటీ అనేది ఏదైతే ఉంటుందో, ఆ నేరం ఏదైతే ఉంటుందో అది కొనసాగుతుంది. దీంట్లో అబెట్ అవ్వడానికి అవకాశాలు లేవు. ఎందుకు అవకాశాలు లేవు అనేది కూడా మీకు చెప్తాను. ఇప్పుడు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అయింది అనుకోండి, సపోజ్ అక్కడ డైరెక్టర్స్ ఉంటారు, వస్తుంటారు, పోతుంటారు. ఆ టైంలో డైరెక్టర్ ఎవరైతే వైలేషన్ చేస్తున్నారో ఆ డైరెక్టర్ కి మాత్రమే ఇలాంటి ప్రాసిక్యూషన్ పడుతుంది, కంపెనీకి పెనాల్టీస్ పడుతుంది. కానీ ఇక్కడ ఏం జరిగింది, హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ అంటే ఒక ఇండివిజువల్ పర్సన్ చేసిన యొక్క తప్పులు ఏవైతే ఉంటాయో ఆ డివైడెడ్ కాని ఫ్యామిలీ ఏదైతే ఉంటుందో, అంటే ఇప్పుడు రామోజీరావు గారు, వాళ్ళ కొడుకులు, అలానే వాళ్ళ కోడళ్ళు, లేకపోతే వాళ్ళ మనవళ్ళు, వీళ్ళందరికీ కూడా వస్తుంది. నేను దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. అట్లా ఎట్లా వస్తుంది? మీరు మనవాళ్ళకి ఎట్లా వస్తుంది? మీరు కూడా అట్లా చెప్తే ఎట్లా? మనవాళ్ళు దాంట్లో హెచ్యుఎఫ్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి వర్తిస్తుందా లేదా అనేది చర్చ అయితే, మీరు మనవాళ్ళు దాకా వెళ్తే ఎట్లా? మీకు ఏదో కోపం ఇక్కడ రెండు ఆస్పెక్ట్స్ ఉన్నాయి. లైబిలిటీ ఏదైతే ఉంటుందో ఆ లైబిలిటీ అనేది ఇప్పుడు సపోజ్ కొడుకు లేడండి, కొడుకు చనిపోయిన తర్వాత ఎవరిని పెట్టాలి? రైట్. ఎవరో ఒక లీగల్ హెయిరింగ్ అట్లా కాదు ఇక్కడ ఇష్యూ. సంస్థకి డిపాజిట్లు పెనాల్టీ కడతారా లేదా అన్నంత వరకే ఇక్కడ ఇష్యూ తప్ప. ఆ పెనాల్టీ గురించి నేను చెప్తున్నాను సార్. ఇప్పుడు ఆ పెనాల్టీస్ లో మీకు ఏమవుతుందంటే వీళ్ళు ఏం చేశారంటే జనరల్ గా ఆస్తులన్నీ డివైడ్ చేసేసారు. రైట్. ఈ రోజు ఆస్తులన్నీ డివైడ్ చేసేసి వీళ్ళు ఎస్కేప్ చేసుకోవడం కోసము మా పేరు మీద ఆస్తులు లేవు, మా దగ్గర ఆస్తులు లేవు, వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కట్టారు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన ఆస్తులు కనిపిస్తున్నారు అంటే వీళ్ళు చేసింది ఏంటంటే డైల్యూట్ చేసి కంప్లీట్ గా అది ఎస్కేప్ చేయడం కోసం చేసింది. కాబట్టి లైబిలిటీ ఖచ్చితంగా షేర్ అవుతుంది. చూద్దాం మరి మీరు చెప్పే వాదన కోర్టులో ఎట్లా ఎంతవరకు నిలబడుతుంది ఏంటి అనేది ఆసక్తికరంగా తీసుకుంటారు సార్ అది.